ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తోందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మేయర్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 20 నెలల్లోనే రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాష్ట్రాన్ని ముందుకు నడపడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైందని అన్నారు. ఆమె వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్లు కేటాయించిందని, అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని మేయర్ సుధారాణి అన్నారు. పరిశుభ్రంగా పచ్చదనంగా అదే విధంగా అన్ని విధాల సౌకర్యాలతోటి ఈ 100 రోజుల ప్రోగ్రామ్ ని మన వరంగల్ నగరానికి ఇచ్చి వరంగల్ నగరం 100 రోజుల్లో ఒక షెడ్యూల్ తో ముందుకు పోవాలని, అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు లాంచింగ్ చేసుకోవాలని వారి ఆదేశం మేరకు ఈ రోజు ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ 100 రోజుల ప్రోగ్రామ్ అనేది మనం నిత్యం కూడా ప్రజలలో కార్పొరేషన్ ద్వారా అనేక మౌలిక సదుపాయాలను అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 100 డేస్ అనేది ఒక షెడ్యూల్ లాగా ఇచ్చి దాన్ని వన మహోత్సవం కార్యక్రమం అంటే చెట్లు నాటే కార్యక్రమాన్ని, నగరాన్ని పచ్చదనంగా ఉండే విధంగా కార్యక్రమం, అదే విధంగా మనం తీసుకునేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో భూవన్ సర్వే ద్వారా ట్యాక్స్. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న